అందరం కూడా సంతోషించేటువంటి దినం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు, మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాన్ని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా. మేము ఒక మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగో మనకి కొంచెం అంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు, మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర 35 లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు. కనుక వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారిని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, అదేవిధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి ఇప్పుడు ఇట్లాగండి ఇప్పుడు జరిగితే కదా, నేను ఎంపీ అయిన తర్వాత జరిగితే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా చర్చించుకుని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి వెనకాడే పరిస్థితి ఉండదు. కానీ నిన్న మొన్నటి వరకు జరిగింది. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పాలసీతో వచ్చింది కనుక దీన్ని మనం అప్రిషియేట్ చేస్తూ ప్రజలకి తెలియజేసే దిశగా మనం అడుగులు వేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రజలకు కూడా విస్తృతంగా తెలియజేయాలి. వారధిగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉన్నటువంటి సందర్భంలో మీ మాధ్యమంగా కూడా ప్రజలకు వెళ్ళాలి. ఇవాళ మంచి పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది, పేదలకి అనుకూలమైనటువంటి పాలసీ అనేటువంటి అంశాన్ని మీ మాధ్యమంగా కూడా తెలియజేయాలి. వారికి నేను లేఖ రాశానండి. ఏదైతే ఇసుక విధానం మొన్నటి వరకు జరిగిందో గత ప్రభుత్వ హయాంలో, అంటే పాలసీ అని కాదు, దానిలో జరిగినటువంటి అవినీతి ఏ విధంగా అయితే జేపీ వెంచర్స్కి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 కంపెనీలకు ఇచ్చేసి అవినీతి జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వారిని అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా మద్యం మీద కూడా నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి వారి జీవితాలతో చెలగాటమాడుకున్నటువంటి సందర్భంలో మద్యాన్ని కూడా అవినీతికి మాధ్యమంగా చేసుకున్నటువంటి సందర్భంలో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి వారు అభ్యర్థించడం జరిగింది. త్వరలో దాని మీద ఇప్పటి నుండి ఇప్పుడు కొత్త పాలసీ ఏదైతే వచ్చిందో అక్కడి నుండి ఏ విధంగా జరుగుతుందనేది మా అందరి యొక్క దృష్టి దాని మీద ఉండాలి. ఇప్పుడు కొత్త పాలసీ వచ్చింది, ఇక మీదట డెఫినెట్గా ఏదన్నా అవినీతి జరిగినట్లయితే దాని మీద ఖచ్చితంగా మేము అధికారులకు తెలియజేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం